మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన తాజా వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన సమాచారం, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉపాధ్యాయులకు మీరు పదవి విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లెయిమ్స్ తెలుసుకోండి. మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ను భద్రపరచుకోవడం. మొదటిది రిటైర్మెంట్ నోటీస్ కాపీ, రెండవది పెన్షన్ ప్రపోజల్ సెట్, మూడవది జెడ్పీపీఎఫ్ క్లోజర్లు, నాలుగవది ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీ, ఐదవది ఏపీజీఎల్ఐ క్లోజర్ సెట్, ఆరోది జిఐఎస్ ఫైనల్ క్లెయిము, ఏడవది ఈఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ క్లెయిము రెండుకి సంబంధించి, ఎనిమిదవది పీపీఓ కాపీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి, తొమ్మిదవది డిటిఓ నుంచి వచ్చిన కాపీ, పదవది హెల్త్ కార్డు, 11వది ప్రతి నెల వచ్చే పేమెంట్ స్లిప్స్, పే స్లిప్స్ అంటాము. దానిని మళ్ళీనా మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రెడీగా పెట్టుకోవాలండి పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా. ఇక ఆదాయ పన్ను రిటర్న్స్ అంటే ఐటీ రిటర్న్స్, 13వది సేవింగ్స్ వివరాలు, 14వది డెత్ విషయంలో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా ఇతర ఏమైనా అవసరమైన పేపర్స్, ఇవన్నీ కూడా మనము రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం ఒక రిటైర్మెంట్ ఫైల్ ఆఫీస్లో ఉండాలి. అది అధికారుల కనీస బాధ్యత. తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షనర్ కూడా భద్రపరచుకోగలగాలి. పదవీ విరమణ నాటికి డిఏ క్లెయిమ్ తర్వాత వచ్చే డిఏ, వాటి డిఫరెన్స్ అరియర్స్, అలాగే ఈఎల్ ఎర్నెడ్ లీవ్స్, హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి ఎరియర్స్ క్లెయిమ్ చేసుకోవాలి. చూడండి, మూడవది తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ అనేది 16 లక్షల లోపే ఉంటుంది. వారికి పెరిగిన డిఏ ప్రకారంగా అరియర్స్ పొందాల్సి అయితే ఉంటుంది. చాలామంది రిటైర్ అయ్యాం, పని అయిపోయింది అని భావిస్తూ ఉంటారు. అవగాహన ఉన్నవారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. మిగతా వారికి చెప్పేదెవరు, చేసేదెవరు? చాలామంది అధికారులు మీరు బిల్స్ వేయించుకొని రండి, సంతకం పెడతాను అని అంటారు. ఆ పనికి కావాల్సిన అవసరం అయ్యే డాక్యుమెంట్స్, ఫైల్స్ ఎవరు మెయింటైన్ చేయాలి? ఏ రోజుకి ఆ రోజు పని జరిగితే చాలు. 398 రూపాయల సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి? ఆఫీస్లో వారు మా దగ్గర లేవు అంటారు. అంటే ఎవరిది బాధ్యత? ఇదంతా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్డ్ ఉద్యోగిని ఇబ్బంది పెడతారు. సో మనకెందుకని అధికారులు ఓవర్లుక్గా అయితే ఉంటున్నారు. సో ఉత్తర్వులకు ఆర్సీ నెంబర్ల ప్రాధాన్యత ఎవరికి తెలుసు? కాబట్టి కార్యాలయ విధి విధానాలు ఎవరు పాటిస్తున్నారు? మొత్తానికి అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న ఉద్యోగులకు ఏం తెలుసు? తెలిసినవి మనమే చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఇవన్నీ మనమే చేయించుకోవాలండి. మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి మనమే తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా, అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సదరు విషయాలను ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్లు అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.